2026 మరియు 2027 సంవత్సరంలో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళకి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక ఎర్లీ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ ఏప్రిల్ అంటే ఈ నెల 23వ తారీఖు నుంచి ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇది పీసీఎం కోర్స్ అనమాట. అంటే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కంప్లీట్ కోర్సు. ఇది దాదాపు 11 నెలలు ఉంటుంది. ఈ కోర్సులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి. ఇది ఆఫ్లైన్లో సిఎస్బిఐఎస్ అకాడమీకి వచ్చి చదువుకోవచ్చు, లేదా ఆన్లైన్లో కూడా ఈ కోర్స్ యాక్సెస్ చేయొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేసి కనుక్కోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు విపరీతమైన ఆంక్షలు, కఠినమైన ఆంక్షలు విధిస్తున్నారు. అక్కడ మారల్ పోలీసింగ్ చాలా ఎక్కువైపోయింది. మారల్ పోలీసింగ్ పేరిట వాళ్ళ అనుకున్న విలువలను ప్రజల మీద రుద్దుతున్నారు. ఇప్పటి వరకు మహిళల మీద రుద్దారు, ఇప్పుడు పురుషుల మీద కూడా స్టార్ట్ చేశారు. గత 6 నెలల నుంచి కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రవర్తనా నియమావళి కింద ఎవరైతే పురుషులు మెన్ షేవింగ్ వెస్ట్రన్ స్టైల్లో చేయించుకుంటారో వాళ్ళని డీటైన్ చేశారో, వాళ్ళకి ఎవరైతే ఆ విధంగా హెయిర్ స్టైల్స్ చేశారో ఆ బార్బర్స్ వాళ్ళందరినీ కూడా డీటైన్ చేశారనమాట. అక్కడ మోరల్ పోలీసులు. మనందరూ తెలుసు, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు వీళ్ళు మహిళలపైన షరియత్లా ఉపయోగించి చాలా ఆంక్షలు పెట్టారు. వాళ్ళు బయటికి రాకూడదు, స్కూల్స్కి వెళ్ళకూడదు, వాళ్ళు ఫేస్ బేర్గా ఎవరికి చూపించకూడదు, వంటింట్లో కూడా శబ్దాలు చేయకూడదు, కిటికీలు అన్నీ మూసేయాలి, వాళ్ళు కనిపించే ప్లేస్లు ఏవి వాళ్ళ ఇంట్లో ఓపెన్గా ఉండకూడదు, విపరీతమైన ఆంక్షలు. ఈవెన్ మహిళా బ్యూటీ పార్లర్ కూడా మహిళలు నడపకూడదు, ఇలా చెప్పేశారనమాట. దీంతో సరిపెట్టుకోలేదు, వాళ్ళు పోయిన ఆగస్టులో కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ప్రవర్తనా నియమావళి అని చెప్పి అందరికి ఇచ్చారనమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఎలా ఉండాలి, టీవీ చూడకూడదు, మ్యూజిక్ వినకూడదు, ఏ మ్యూజిక్ వినకూడదు, ఇలా అన్ని రూల్స్ ఇచ్చారు. దానిలో హెయిర్ స్టైల్స్ ఒకటి, తర్వాత ఏ టైంలో మసీదుకి వెళ్ళాలి, ఇవన్నీ అనమాట. దీనిలో భాగంగా రీసెంట్గా ఐక్యరాజ్య సమితి వాళ్ళు యుఎన్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఈ గత 6 నెలల్లో ఆఫ్ఘనిస్తాన్లో పురుషుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని. హెయిర్ స్టైల్ కూడా వాళ్ళు చెప్పినట్టే ఉండాలి, హెయిర్ కట్ చేసుకుంటే తప్పంట, మోడర్న్ హెయిర్ స్టైల్స్ వద్దు. అదేవిధంగా రంజాన్ టైంలో మసీదుకి వెళ్ళకపోతే కూడా డిటెన్షన్స్ అంట, శిక్షలు అంట, ఇలా విపరీతం. ఆఫ్ఘనిస్తాన్లో వైస్ అండ్ వర్చ్యూ మినిస్ట్రీ సత్ప్రవర్తన దుష్ప్రవర్తనకు సంబంధించి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. వాళ్ళు కోడ్ ఆఫ్ కండక్ట్ ఇస్తారనమాట. ఈ విధంగా కనుక ఇలా ఇంపోజ్ చేసుకుంటూ వెళ్తే ఆఫ్ఘనిస్తాన్ ఇంకా తిరోగతిలో పడుద్దని చెప్పి ఐక్యరాజ్య సమితి చెప్తోంది. మొదటి నుంచి చెప్తూ వస్తుందన్నమాట. అసలు మహిళల్ని బయటికి రానివ్వట్లేదు, పురుషులకు కూడా చాలా రిస్ట్రిక్షన్స్ అనమాట. అక్కడ విపరీతమైన రిస్ట్రిక్షన్స్ అనేవి పెరిగిపోయినాయి. అంతేకాదు, ఎవరైతే హెయిర్ కట్స్ చేశారో, ఎవరైతే వెస్ట్రన్ హెయిర్ డ్రెస్సింగ్ చేశారో ఆ బార్బర్స్ పైన కూడా శిక్ష పడుతుందంట, వాళ్ళు కూడా డీటైన్ చేస్తున్నారంట. ఓవరాల్గా ఈ వైస్ అండ్ వర్చ్యూ మినిస్ట్రీ ఆఫ్ఘనిస్తాన్లో ఏది తప్పులు ఏది ఒప్పులు అనే ఒక మినిస్ట్రీ ఉందన్నమాట. అంటే సత్ప్రవర్తన దుష్ప్రవర్తన. వాళ్ళు బస్సుల్లో రైళ్లలో మనం ఎలా మెలగాలి, క్షౌరం ఎలా చేయించుకోవాలి, సంగీతం ఏది వినాలి, పండుగ రోజుల్లో ఎలాంటి సందడి చేయాలి, ఇలా ఒక ప్రవర్తనా నియమావళి అనేది గత ఆగస్టులో రిలీజ్ చేసింది. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో ముఖం చూపించకూడదు, బిగ్గరగా కూడా మాట్లాడకూడదు. దీన్ని పర్యవేక్షించడానికి దాదాపు 3,300 మంది ఇన్స్పెక్టర్స్ మోరల్ పోలీసులను నియమించిందనమాట. 6 నెలల్లో ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయిన వారు మెన్ ఎవరైతే ఉన్నారో, పురుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలామంది హెయిర్ కట్స్ మోడర్న్ వెస్ట్రన్ హెయిర్ స్టైల్ చేసినందుకు అరెస్ట్ అయ్యారనమాట. రంజాన్ మాసంలో మసీదుకి వెళ్లకుండా ఉన్న పురుషుల్ని ఎవరైతే క్రమం తప్పుతూ వెళ్తుంటారు, అంటే రెగ్యులర్గా వెళ్ళరో వాళ్ళందరినీ కూడా డీటైన్ చేశారంట. ఇక మహిళల విషయానికి వస్తే ఎవరైతే బయటకు వస్తారో, ఎడ్యుకేషన్ కోసం బయటకు వస్తారో, ఉద్యోగాలకు వస్తారో వాళ్ళందరినీ డీటైన్ చేస్తున్నారంట. మొత్తానికి దీనివల్ల ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బతింటుందని, ఏడాదికి $140 కోట్ల దెబ్బతింటుందని చెప్పి ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తోంది.